ఒక సాధారణ మానవుడు ఈ నీరా ఎందుకు తాగాలనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియోని మీ తాతలకు చూపెట్టి నేను చెప్పేది నిజమో కాదో మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ప్రతి నలుగురిలో ఒకళ్లకు మలబద్ధక సమస్య ఉంటుంది. ఈ నీరా తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మోషన్ ఫ్రీగా అవుతుంది. ముఖ్యంగా ఫిస్టులా ఫిషర్స్ తో బాధపడుతున్న వాళ్ళకి ఈ నీరా తాగడం వల్ల మోషన్ సమయంలో కొంచెం ఉపశమనం లభిస్తుంది. కిడ్నీలో రాళ్లు పోవడానికి ఈ నీరాను ఎక్కువ మంది తాగుతుంటారు. రాత్రి తాగిన ఇంగ్లీష్ మందుల వల్ల కిడ్నీ లివర్ పై పడే డ్యామేజ్ ని ఈ నీరా తాగడం వల్ల కొంచెం వరకు రిపేర్ చేయబడుతుంది. నీరా ప్రకృతి సిద్ధమైన ఎనర్జీ డ్రింక్. ఇది కొబ్బరి నీళ్ల కన్నా ఎక్కువ తీయగా ఉంటది. ఈ బ్రౌన్ నీరా తాగడం వల్ల ఎలాంటి మత్తు రాదు. జంక్ ఫుడ్ ఇంకా నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల బాడీలో పెరిగిన వేడిని తగ్గడానికి నా దగ్గర నీరాని ఎక్కువ మంది తాగుతుంటారు. ఈరోజు 12వ రోజు. ఈరోజు ఉలి పెడదాం. రోజు నుంచి నీరా టేస్ట్ మారుతుంది. ఉలి పెట్టినాక మేమైతే కొంచెం ఇట్లా చెప్పుకుంటాం. అంతే, ఈ రోజుకి అయిపోయినట్టే. ఇక ఉలి పెట్టినాం కాబట్టి కొంచెం నీర గారడం కొంచెం స్లో అవుతుంది. 12వ రోజు ఉదయం టైం 6 అవుతుంది. లొట్టిద్దాం. ఇక మీరు చూడొచ్చు నీర మంచిగా బ్రౌన్ కలర్ ఉంది. బాటలో పోసి చూపెడతా ఎట్లా బ్రౌన్ కలర్ ఉందో.